మీకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిందే నేనని సుబ్బరామరెడ్డి అంటున్నారు. సో దీనిపై మీ స్పందన ఏంటి? అది చాలా సార్లు చెప్పారమ్మా. అదే కాదు, అది ఆ విధంగా కాదు. ఎమ్మెల్యే టికెట్ కాదు, అసలు నేను టికెట్ అడిగింది కూడా లేదు. రాజశేఖర రెడ్డి గారు మనుషులను పంపించి వాళ్ళ తోడలను పంపించి పార్టీలోకి ఆహ్వానించి మీరు పోటీ చేయండి అని చెప్పి వాళ్లే కోరారు నన్ను. ఆ రకంగా నేను పార్టీలోకి రావడం జరిగింది. ఇంకొక రకంగా చెప్పాలంటే బాపట్ల పార్లమెంట్ కూడా నన్నే చూడమని చెబితే నేను లగడపాటి రాజగోపాల్ గారిని, తర్వాత జ్ఞాన రత్తయ్య గారిని కూడా అడిగాను. వాళ్ళు పోటీ చేయాలంటే చివరి రోజున నేను ఇక తప్పకపోతే పురంధేశ్వరి గారు ఉన్నారంటే మీరు ఇక మళ్ళీ మనసు మార్చుకోమాకండి అని మాత్రం చెప్పేసి వాళ్లే బీఫామ్ ను అన్ని పంపించారు. గెలిచిన తర్వాతనే మేము అధిష్టానం దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. ఆ రకంగా సుబ్బారావురెడ్డి ప్రస్తావన ఈ మధ్య ఈ యొక్క విషయాల్లో ఎక్కడా కూడా నాకు తటస్థ పడలేదు. ఇది జరిగినటువంటి వాస్తవం. అంటే దగ్గుబాటి గారు సాగర్ సిమెంట్ వ్యవహారం మీకేం తెలియదని సుబ్బరామరెడ్డి అంటున్నారు. దానిపై మీరేమంటారు? సాగర్ సిమెంట్ అంటే అది ఆ రోజున డిఐజీ విజిలెన్స్ థామస్ ఐపీఎస్ ఆఫీసరు, తర్వాత కలెక్టర్ బ్రహ్మ ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నటువంటి ఆయన కలెక్టర్ గా ఉండేవారు. వాళ్ళిద్దరూ కూడా ఈయనకి సంబంధించినటువంటి ఆ రోజుల్లో ఏంటంటే సిమెంట్ కోటా ఉండేది. తక్కువ ఉత్పత్తి జరుగుతున్నప్పుడు కోటాగా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ నాగార్జున సాగర్ ఇంపార్టెంట్ కాబట్టి దానికి ఆ కోటాలో సిమెంట్ వచ్చేది. దాన్ని బయట బ్లాక్ లో అమ్ముతాం అనేటటువంటిది జరిగి ఎక్కువ లాభాలకి అమ్ముతున్నప్పుడు వాళ్ళిద్దరూ కూడా దాన్ని చేంజ్ చేసి దాని మీద కేసు పెట్టి ఆ రోజుల్లో పత్రికలు కానివ్వండి, లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి మీడియాలో కానివ్వండి కనుక చూస్తే ఇవన్నీ కూడా తెలుస్తుంది. ఆ రకంగా జరిగినటువంటి యథార్థము ఆ రోజు ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకులు కానీ, ప్రజానికానికి కానివ్వండి, మీడియా కానివ్వండి, ఇవన్నీ కూడా యథార్థంగా తెలిసినటువంటి విషయాన్ని. అదే కానీ నేను ఉన్న రికార్డు చెప్పడం జరిగింది కానీ అవాస్తవాల మాత్రం నేను చెప్పలేదమ్మా. అంటే కాంగ్రెస్ లోకి మీరు ఎలా వచ్చారనే విషయంలోనూ కూడా సుబ్బరామరెడ్డి తన ప్రమేయం ఉందంటున్నారు. సో మీరే ఉంటారు? మరి నేనేం చెప్పను, ఇందాక చెప్పారు కదా మీకు, మళ్ళీ నేనేం చెప్పను. అది అనుకుంటే అనుకునేవ్వండి. సో అంటే తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను 5 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తానని కూడా అంటున్నారు. సో దీనిపై మరి సుబ్బారెడ్డి గారు 5 కోట్లు చాలా తక్కువ అవుతుందేమో, కొంచెం ఎక్కువ పెట్టుకుంటే మంచిది. అయితే ఒక విషయం, సుబ్బారెడ్డి గారు కానీ కోర్టుకు వెళ్తే ఇంకా కొన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది. అప్పుడు ఎందుకంటే ఇప్పుడు కొన్ని విషయాలే బయటకు వచ్చినాయి. అప్పుడు కోర్టులో ఇంకా పేరంబట్ల వారి డీప్ కట్టు, పేరంబట్ల వారి పాలెం డీప్ కట్ అనేది నాగార్జున సాగర్ కాంట్రాక్ట్ లో ఆయన మొట్టమొదటి కుంభకోణం అది. ఆ తర్వాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి అనేక కోట్ల రూపాయలు ఎగవేతకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. ఇంకా కొంచెం దూరం వెళితే ఈయన బ్యాంకుల్లో ఒకే ప్రాపర్టీ 4 చోట్ల చేయటం వల్ల ఒక జనరల్ మేనేజర్ సిఎస్బిఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆయన ఉద్యోగం పోయింది పాపం. అయింది ఇటువంటివి ఎన్నో ఉంటుంది. అవన్నీ కూడా చెప్తే ఆయనకే ఇబ్బంది అవుతుందేమో. కాబట్టి ఆయన్ని ఆలోచించుకుని ఇంకా కొంచెం ఎక్కువ కూడా పెట్టుకుంటే మంచిదేమో చూసుకోమని చెప్పండి అమ్మా. అంటే వైజాగ్ ను 30 ఏళ్ల క్రితమే దత్తత తీసుకున్నారని, వైజాగ్ ఎక్కువ సేవ చేసింది కూడా నేనేనని ఆయన చెప్తున్నారు కదా. సేవ చేయటం అంటే అమ్మా, ఇది ఎవరు కూడా ప్రజాస్వామ్యంలో ఎవరికి కూడా ఏదో ఆస్తులు కావు. ప్రజాస్వామ్యంలో రాజులు, నేను హిస్టరీ చదివాను, ఇండియన్ హిస్టరీ, యూరోపియన్ హిస్టరీ, చైనా హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ చదివాము. అశోకులు లాంటి వాళ్ళ దగ్గర నుంచి తర్వాత నేను ముఖ్యమంత్రుల దగ్గర రాజు అందరూ కూడా దర్శించాల్సినటువంటి ఎవరికి ఆస్తులు ఉండవు ప్రజాస్వామ్యంలో, ఇట్లాంటివి ఉండవు. కాబట్టి అవి తెలుసుకోకుండా నాది అనేటటువంటి ప్రస్తావన చేస్తే అది నేను కూడా దానికి సమాధానం చెప్పేటంటే అవివేకం అవుతుంది. అంతకంటే నేను చెప్పలేను. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి ఫోన్లలోకి అందుబాటులోకి వచ్చినందుకు.